హలో ఫ్రెండ్స్, లా టాక్ జస్ట్ క్లిక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1963లోని సెక్షన్ 6 ప్రకారం దాఖలయ్యే దావా గురించి ముఖ్యమైన అంశాలు. ఈ దావా తప్పనిసరిగా 6 నెలలలోపు దాఖలు చేయాలి. కోర్టు ఇచ్చిన తీర్పుపై అపీలు లేదా రివ్యూ ఉండదు. ఈ కేసులో యాజమాన్య హక్కు అంతిమంగా నిర్ణయించబడదు. ఈ సెక్షన్ ముఖ్య ఉద్దేశ్యం ఎవ్వరూ తమ చేతుల్లోకి చట్టాన్ని తీసుకోకుండా అడ్డుకోవడం మరియు ప్రజాశాంతి భద్రతలను కాపాడడం. సులభంగా చెప్పాలంటే సెక్షన్ 6 స్వాధీనాన్ని మాత్రమే రక్షిస్తుంది, యాజమాన్యాన్ని కాదు. నాకు ఆస్తి మీద హక్కు ఉంది అని చెప్పి ఎవ్వరినైనా బలవంతంగా బయటకు పంపితే చట్టం అనుమతించదు. ముందుగా కోర్టుకి వెళ్ళాలి, చట్టాన్ని తన చేతిలోకి తీసుకోకూడదు. ఉదాహరణకు, ఇంటి యజమాని కోర్టు ఆర్డర్ లేకుండా అద్దెదారుని బలవంతంగా బయటకు పంపితే అద్దెదారు సెక్షన్ 6 కింద కేసు వేయవచ్చు. అయితే అది టెంపరరీ పరిష్కారం, కేవలం గతంలో ఎవరి స్వాధీనంలో ఉంది అన్న వాస్తవం ఆధారంగా ఆర్డర్ ఇస్తుంది. ఇక ఓనర్ సెక్షన్ 5 కింద తన యాజమాన్య హక్కు ఆధారంగా మళ్లీ కేసు వేసి అద్దెదారుడిని చట్టప్రకారం తొలగించడానికి సెక్షన్ 6 కింద ఇచ్చిన ఆర్డర్ అడ్డురాదు. ఇంకా ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఫాలో అవ్వండి.